మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని మొక్కు వేములవాడలోనే ఉందని, కోడెను కడితే కోరికలు తీరుతాయని అన్నారు. 76 కోట్లతో ఆలయ విస్తీర్ణం చేస్తున్నామని, మహాశివరాత్రి తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి, ఆశీర్వచనం కావాలి. కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిమైన వర్షాలు, పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. శివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దృష్ట్యా శాశ్వత పాలకవర్గం ఏకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని మరి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. పాలకవర్గం ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో, జిల్లా అధికారులందరూ కూడా కలిసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భక్తుల సహకారం కూడా అవసరం.